నమస్సర్వేభ్యः. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన ఇప్పుడు మనం ఒక అందమైనటువంటి సంస్కృత శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని అప్పయ్య తీశ్వర్ వారు రచించారు. అది ఆయన రచించినటువంటి ఆర్యాశతకంలో. ఈ ఆర్యాశతకం ఎన్నో చమత్కారాలకి నిలయం. ఆయన ఏ మాట మాట్లాడినా చాలా చమత్కారంగా ఉంటుంది. ఆయన రచించినటువంటి ఈ శ్లోకాన్ని ముందు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. గుణహీనత తనూజే మయి దృష్ట్వా కిం పరిచయస్యేవం ఉచితం గుణినస్య తతు నిర్గుణస్య తే అనుచితం. ఇది ఆర్యావృతంలో ఉన్న చేత దీనికి ఆర్యా శతకం అని పేరు. ఏమయ్యా శివ, తనూజేమయి నీ కుమారుడైనటువంటి నాయందు గుణహీనత, గుణం లేకపోవడాన్ని దృష్ట్యా చూసి కిం ఏవం పరిచయసి, ఇలా ఎందుకు వదిలేస్తావైనాను? ఏమయ్యా, నేను నీ కుమారుణ్ణి, నేను గుణహీనుణ్ణని నన్ను ఈ విధంగా వదిలిపెట్టేస్తావా? ఉచితం గుణిన సేతతు, గుణవంతుడైన వాడికి ఇది ఉచితమే. ఎవడు గుణవంతుడో వాడు తన కుమారుడు గుణహీనుడు అయినప్పుడు విడిచిపెట్ట ఉచితం. నిర్గుణ రూపస్య తే అనుచితం, నువ్వే నిర్గుణుడివి, అటువంటి నీకు ఇలా చేయడం ఉచితంగా ఉందా, ఏమన్నా బాగుందా అని అడిగాడు. ఓ దేవా, నేను నీ కుమారుణ్ణి, నాలో ఉండేటువంటి ఈ గుణహీనతను చూసి నన్ను ఈ విధంగా విడిచిపెట్టేస్తున్నావు, అది ఏమన్నా బాగుందా? గుణవంతుడైనప్పుడు గుణహీనుని విడిచిపెడితే అందులో కొంత ధర్మం ఉంది, అది సమంజసం. కానీ నువ్వు నిర్గుణుడివి, అటువంటి నువ్వు నా గుణహీనతని దృష్టిలో పెట్టుకుని నన్ను ఈ విధంగా విడిచిపెట్టడం ఏం బాగుందని అడిగాడు. ఇది చమత్కారం. కాబట్టి భగవంతుడు నిర్గుణుడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలో నిర్గుణస్య అని భగవంతుడిని నిర్గుణుడిగా ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి ఆ భగవత్స్వరూపం నువ్వు గుణవంతుడు అయితే నేను గుణహీనుడు కాబట్టి విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది, అది సబబుగా కూడా ఉంది. నువ్వే గుణహీనుడివి, నువ్వు నన్ను విడిచిపెడితే అది ఏం బాగుందయ్యా అని చనువుతో ఆ పరమేశ్వరుణ్ణి అభ్యర్థిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు కవి. ఎంత చమత్కారంగా ఉందో చూడండి. ఈ శ్లోకం మరోసారి చూద్దాం. గుణహీనత తనూజేమయి దృష్ట్వా కిం పరిచయస్యేవం ఉచితం గుణినస్యేతతు నిర్గుణరూపస్య తే అనుచితం. నమస్కారం.